హాయ్, గుడ్ ఈవినింగ్. మార్కెట్లో బ్లడ్ బాత్ అయిపోయింది. అమెరికన్ ఎకానమీ షేక్ అవుతుంది. ట్రంప్ మామ షేక్ చేస్తున్నాడు. మీరు అనుకుందాం కదా, ఏప్రిల్ 2 అంటే ఏప్రిల్ ఫూల్స్ డే కదా, ఏం చేయట్లే మామ అని. కానీ ఒక్కొక్కడికి షివరింగ్ అంటే ఏందో చూపిస్తున్నాడు మామ. సరే, ఇప్పుడు మనము టారిఫ్ వారు, ట్రేడ్ వార్ గురించి చాలా వీడియోస్ చూస్తున్నాం యూట్యూబ్లో. ఇండియా నుంచి పోయే గూడ్స్కి అమెరికాలో రేట్లు పెంచుతున్నారంట, చైనా నుంచి పోయే గూడ్స్కి అమెరికా రేట్లు పెంచుతున్నారంట అని చూస్తున్నాం. అలాగే అమెరికా నుంచి వచ్చి ఇండియన్ గుడ్స్కి మనం కూడా టారిఫ్లు ఆల్రెడీ వేస్తున్నాము. హార్లీ డేవిడ్సన్ బైకులు లాంటివి మనం చూస్తున్నాము. ఇక్కడతో డిస్కషన్ అయిపోతుంది. కానీ ఇక్కడ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటి, దీనివల్ల గ్లోబల్ మానిటరీ సిస్టము కంటిన్యూ అవుతుందా, డాలర్ స్టాండర్డ్ కంటిన్యూ అవుతుందా, న్యూ వరల్డ్ ఆర్డర్ ఎలా చేంజ్ అవబోతుంది, అమెరికన్ డామినెన్స్ కంటిన్యూ అవుతుందా. And they were trying to destroy our dollar. They were going to say, they wanted to create a new currency. They probably wanted to use the yuan. China, they wanted to use the yuan. And Biden said, well, this is a tough situation. ఇవన్నిటికీ ఆన్సర్స్ తెలియాలంటే ఈ వీడియోని చివరిదాకా చూడండి. కాంటెక్స్ట్ అర్థం కావడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో జమీందారు ఉన్నాడు. ఆ జమీందారు దగ్గర 3 పాలేర్లు. ఈ 3 పాలేర్ల పని ఏంటంటే, వ్యవసాయం చేయడము, వచ్చిన పంటని జమీందారుకి ఇవ్వడము. జమీందారు వీళ్ళకి శాలరీ కూడా ఇస్తాడు. ఒక 1000 రూపాయలు 2000 నెలకి ఇస్తున్నాడు పాత రోజుల్లో అనుకుందాం. అవి కొన్నాళ్ళ తర్వాత జమీందారు అడిగాడు, అరే పాలేర్లు, మీ దగ్గర ఎంత డబ్బులు సేవ్ అయి ఉన్నారా అంటే, 3 పాలేర్లు XYZ. ఎక్స్ చెప్పాడు, నా దగ్గర 1,00,000 రూపాయలు సేవ్ చేసుకున్నాను సార్ అన్నాడు. వై చెప్పాడు 2 lakhs సేవ్ అయి ఉన్నాయి సార్. జెడ్ చెప్పాడు 3 lakhs సేవ్ అయి ఉన్నాయి సార్ అని. సో ఆ 3కి జమీందారు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏమనంటే, ఒరే మీ దగ్గర డబ్బులు ఖాళీగా ఉంటున్నాయి ఎందుకురా, నాకు ఇవ్వండి, నేను మీకు ఇంట్రెస్ట్ ఇస్తాను అని. పాపం ఏమీ తెలియని పాలేర్లు జమీందారుని నమ్మి ఆ మొత్తం అమౌంట్ జమీందారు చేతిలో పెట్టారు, వడ్డీకి రూపాయి వడ్డీ ఇస్తున్నాడని చెప్పి. వన్ ఫైన్ డే జమీందారు పాలేర్లతో గొడవ పడ్డాడు. ఏదో చిన్న విషయానికి ఏదో గొడవ పడ్డాడు. ఈ గొడవ పెద్దదయ్యి చిలికి గాలివాన్ అయితే లాస్ ఎవరికి? జమీందారుకా, జమీందార్నే నమ్ముకొని బతుకుతున్న పాలేర్లకా? ఇప్పుడు ఈ గొడవ పెద్దదైతే పాలేర్లకు ఇన్కమ్ పోతుంది, పాలేర్ల లైఫ్ సేవింగ్ కూడా పోతుంది. జమీందారు ఇంకా వాళ్ళతో మాట్లాడు. అదే జరగబోతున్నది. ఇక్కడ జమీందార్ అమెరికా, పాలేర్లు ఏషియన్ కంట్రీస్. సో మన ఏషియన్ కంట్రీస్ లైక్ ఇండియా, చైనా, జపాన్, వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇండియా అంటుంది, ఇండియా వాళ్ళేమో $600 బిలియన్ ఆ గవర్నమెంట్ ఆఫ్ యూఎస్కి అప్పిచ్చున్నారు. చైనా వాడు 3 ట్రిలియన్ ఇచ్చాడు, పెద్ద పాలేరురా నేనని చెప్పి. జపాన్ వాడు నేను సీనియర్ పాలేరు రా అని చెప్పి 5 ట్రిలియన్ ఇచ్చాడు. And with countries like Canada, we subsidize a lot of countries and keep them going and keep them in business. In the case of Mexico, it's $300 billion a year. In the case of Canada, it's close to $200 billion a year. And I say, why are we doing this? Why are we doing this? I mean, at what point do we say, you got to work for yourselves and this is why we have the big deficits. This is why we have that amount of debt that's been placed on our heads over the last number of years. And we're really not taking it anymore. ఇప్పుడు వాడితో గొడవపడి ఈ పాలేర్లు అందరూ మీటింగ్ పెట్టుకున్నారు మొన్న బీజింగ్లో. అరే మన వాడి గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయగలమా, మనం కూడా టారిఫ్ వేద్దామా, ఏం చేయాలి అని చెప్పి. పాపం ఈ పాలేర్లు ఎంత గొడవపడ్డా అక్కడ వాడితో గొడవ పడితే వీళ్ళకే లాసు. వీళ్ళ లైఫ్ సేవింగ్స్ పోయినట్టే, ఎక్స్పోర్ట్స్ కూడా 0 అయిపోయినట్టే. సో అమెరికా రూల్ బుక్ ఏం చెప్తుందంటే, ఏషియా వాళ్ళు మీరు గూడ్స్ ప్రొడ్యూస్ చేయండి రా, అమెరికా వాళ్ళు కొనుక్కుంటాం, మేము డాలర్లు ఇస్తాం అంటే ఒక బ్యూటిఫుల్ సెంటెన్సెస్ చెప్తాం మీకు. యుఎస్ ప్రొడ్యూసెస్ డాలర్స్, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ప్రొడ్యూసెస్ గూడ్స్ టు బై ద డాలర్స్. వాడు డాలర్ ప్రింట్ చేస్తే మనం గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తాం, ఈ గూడ్స్తో ఆ డాలర్లు కొనుక్కుంటాం. అప్పుడు మనం అనుకుంటాం, నేను గొప్ప కంట్రీ అంటే చైనా వాడు నేను చాలా గొప్ప అంటాడు, జపాన్ వాడు ఇంకా గొప్ప అంటాడు. అల్టిమేట్గా గొప్పవాడు అంటే డాలర్ ప్రొడ్యూస్ చేసి ఆ డాలర్స్తో గూడ్స్ కొనుక్కునేవాడు. సో ఇక్కడ ఏం జరగబోతుంది సార్ దీనివల్ల అంటే, ఈ కాన్సిక్వెన్సెస్ అర్థం అవ్వడానికి మీరు కాంటెక్స్ట్ తీసుకుంటే అమెరికాలో ఏం జరుగుతున్నదంటే, ఇప్పటిదాకా అమెరికా రూల్ బుక్ ఎట్లా డిజైన్ చేశారు, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మనీ ప్రింట్ చేస్తుంది, అది అమెరికన్ ఇన్వెస్టర్స్కి, ఇండివిజువల్స్కి ఫ్రీగా ఇస్తుంది. ఫ్రీగా అంటే క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ అన్నీ లిబరలైజ్డ్ లెండింగ్ నార్మ్స్ అంటారు. మనం 2008లో చూసాము.
సప్రైమ్ మార్టేజ్ క్రైసిస్ అంటారు కదా, అలాగే స్టూడెంట్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్ అన్నీ ఫ్రీగా ఇస్తారు. లెండింగ్ ఈజ్ వెరీ ఈజీ. ఆ డాలర్లన్నీ ఏషియన్ ఎకానమీస్కి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ ఉంది, ఇండియాలో అది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ $10 అనుకుందాం, అమెరికాలో అది $100. సో వాళ్ళు $10కి ఇండియాలో కొనుక్కొని అమెరికాలో ఎంతకు అమ్ముకుంటారు, $20-25 అమ్ముకుంటారు వాల్మార్ట్లో. ఆ డాలర్స్ ఇండియాకి వస్తాయి. ఇండియా వాళ్ళు ఆ డాలర్స్ ఆర్బీఐకి ఇచ్చి, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్బీఐకి ఇచ్చి, ఆర్బీఐ నుంచి రూపీస్ తెచ్చుకుంటారు. దాంతో శాలరీస్ పే చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ అరవింద్ మిల్స్ తీసుకుందాం. అరవింద్ మిల్స్ షర్ట్స్ అమ్ముతుంది అమెరికాకి. అమెరికా వాళ్ళు డాలర్లు ఇస్తారు అరవింద్ మిల్స్కి. అరవింద్ మిల్స్ వాళ్ళు ఆ డబ్బులను ఆర్బీఐకి ఇస్తారు. ఆర్బీఐ వాళ్ళు రూపీస్ ప్రింట్ చేసి అరవింద్ మిల్స్కి రూపీస్ ఇస్తారు. ఆ రూపీస్తో అరవింద్ మిల్స్ శాలరీస్ పే చేస్తారు. అలాగే ఇన్ఫోసిస్, టీసీఎస్ కానీ, ఈ టెక్ మహీంద్రా, ఈ కంపెనీస్ పనిచేసేందుకు కూడా ఇదే కాన్సెప్ట్స్తో. డాలర్ వస్తుంది, ఆర్బీఐకి ఇస్తాం, ఆ డబ్బులు రూపీస్ ఇస్తారు, రూపీస్తో మనం శాలరీస్ పే చేస్తాం. ఆర్బీఐ ఆ డబ్బుల్ని ఏం చేస్తుంది సార్? ఆర్బీఐ ఆ డబ్బులతో ఒకే పని చేయాలి. అమెరికా రూల్ బుక్ చెప్పింది ఏంటంటే, ఆ డబ్బుల్ని ఆర్బీఐ కానీ, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా కానీ, బ్యాంక్ ఆఫ్ జపాన్ కానీ, ప్రపంచంలో ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా కానీ అమెరికన్ యుఎస్ ట్రెజరీ బాండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఇండైరెక్ట్గా అమెరికన్ గవర్నమెంట్కి మనం అప్పియాలి. అలా ఇచ్చిన అప్పే ఇండియా దగ్గర ఎంత ఉంది, చైనా దగ్గర ఎంత ఉంది, జపాన్ దగ్గర ఇంకా ఎక్కువ ఉంది. సో వీళ్ళ ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అవుతాయి. కరెన్సీ క్రైసిస్లోకి వెళ్ళిపోతే వీళ్ళ సేవింగ్స్ పోయినట్టే. ఈ 3-4 ఎకానమీస్ ఆర్ మేజర్ ఎకానమీస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీస్లో సేవింగ్స్ కూడా పోయినట్టే. సో ఇది అమెరికా రాసిన రూల్ బుక్. ఇది గత 50-55 ఇయర్స్గా ఫాలో అవుతున్నారు. ఇది రాసింది ఎవరు సార్? రూల్స్ ఎవరు సార్? గో బ్యాక్ టు 1919, గోల్డ్ స్టాండర్డ్ అబాలిష్ అయిపోయింది. గోల్డ్ ప్రకారం మనీ ప్రింట్ చేయాలన్నారు, ఎక్కువ ప్రింట్ చేశారు. 1870 to 1919లో అది అబాలిష్ అయిపోయింది. 1919లో అందరూ కూర్చొని, అరే అందరం మనం మోసం చేస్తాంరా, ఎక్కువ ప్రింట్ చేసామని చెప్పి వాళ్ళు న్యూ స్టాండర్డ్కి వచ్చారు. దాని పేరు గోల్డ్ ఎక్స్చేంజ్ స్టాండర్డ్. దీని గురించి డీటెయిల్డ్ వీడియోస్ నేను చేస్తాను. అబౌట్ రైజ్ ఆఫ్ హిట్లర్, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, రైజ్ ఆఫ్ యుఎస్ ఎకానమీ. ఇన్ షార్ట్, ద కాన్స్పిరసీ థియరీ ఆన్ హౌ డాలర్ బికమ్ ఏ గ్లోబల్ కరెన్సీ. ఒక 7 hours వీడియో ఉంటుంది, బట్ ఐ విల్ మేక్ ఇట్ 15 minutes అండ్ ఐ విల్ మేక్ ఇట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ గోయింగ్ ఫార్వర్డ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఏ వీడియో మిస్ అవ్వకుండా మీకు వస్తుంది. నౌ కమ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. 1944లో దే అబాలిష్డ్ ద సెకండ్ సిస్టమ్ కాల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్టాండర్డ్. 1944లో అరే ఎవరైనా నమ్మలేకపోతున్నాం రా, మనం కొత్త స్టాండర్డ్ పోదామని చెప్పి ది కమ్ అప్ విత్ న్యూ స్టాండర్డ్ కాల్డ్ బ్రెటన్ వుడ్స్ సిస్టమ్. ఈ సిస్టమ్ ప్రకారం ఏంటంటే అన్ని గ్లోబల్ ట్రేడ్ జరిగేదంతా డాలర్లో జరుగుతుంది. డాలర్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ అమెరికాకి వెళ్తే వాళ్ళు గోల్డ్ ఇస్తారు అని చెప్పి 1971కి అమెరికా దగ్గర గోల్డ్ అయిపోయింది. డాలర్ రిడమ్షన్ని క్యాన్సిల్ చేసేసి దే కమ్ అప్ విత్ న్యూ స్టాండర్డ్ కాల్డ్ డాలర్ స్టాండర్డ్. అక్కడ రాసి ఉంటుంది, దిస్ ఈజ్ ద లీగల్ టెండర్ పేమెంట్ ఫర్ ఎనీ డాలర్ పేమెంట్ అని డాలర్ మీద రాసి ఉంటుంది. నీకు ₹100 ఇస్తే ₹100 మీద రాసినట్టు అనమాట. ఓకే, సో 1971లో నిక్సన్ ఈ బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ని క్యాన్సిల్ చేసేసాడు. Suspend temporarily the convertibility of the dollar into gold or other reserve assets. కానీ బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ పుట్టించిన ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళే WTO అండ్ UNO. వీళ్ళు ఏం చేశారంటే గ్లోబల్ ట్రేడ్ రూల్స్ అన్నీ మార్చడానికి గ్యాట్ అన్ని క్రియేట్ చేసి, ఏ కంట్రీ ఇంకొక కంట్రీకైనా గూడ్స్ అమ్మాలన్నా ఫ్రీ ట్రేడ్ ఉండాలి, ఇంపోర్ట్ డ్యూటీస్, ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఉండకూడదు అని చెప్పి ప్రపంచాన్నే గ్లోబలైజ్డ్ ఎకానమీగా చేసేసి, గ్లోబల్ విలేజ్గా చేసేసి, అన్ని గూడ్స్ అమెరికాకి రావాలి, మేము డాలర్లు ఇస్తాం మీకు పోండ్రా అని రూల్ క్రియేట్ చేశారు. ఆ రూల్ క్రియేట్ చేయడం వల్ల అమెరికన్ కరెన్సీ గ్లోబల్ కరెన్సీ అయింది. నౌ ఇప్పుడు ఈ స్టేటస్ ఉంటుందా అమెరికాకి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇది కరెంట్ స్టేటస్. ఈ టారిఫ్ వార్ వల్ల ఏమవుతుంది అనేది చూద్దాం. ఆఫ్టర్ మాత్ ఇది జరిగిన తర్వాత మేబీ ఇంకొక 2-3 ఇయర్స్లో ఏం జరగబోతుంది. మేము $10కి ఎక్స్పోర్ట్ చేసాం అమెరికాకి. ఇప్పుడు వాళ్ళు దాని మీద ఇంపోర్ట్ చేసి, దట్ ఈస్ కాల్డ్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఆర్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ టారిఫ్స్. 100% వేసాడు అనుకుందాం. $10 షర్ట్ అమెరికన్ కన్సూమర్ చేతికి పోయే లోపలికి $20 అవుతుంది. బికాస్ దే ఆర్ ఛార్జింగ్ $10 ఎక్స్ట్రా ఆఫ్ అమెరికన్ కస్టమర్. ఇప్పుడు ఇండియన్ గూడ్స్ సేల్స్ తగ్గిపోతాయి అక్కడ. ఓకే, అప్పుడు వాళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారా సార్? అది చేయలేక ఈ ప్రాబ్లమ్స్. అమెరికాలో ప్రపంచంలో ఉన్నంత కన్సంప్షన్ కన్నా ఎక్కువ ఉంది, కానీ అంత లేబర్ లేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం యావరేజ్గా
యాన్యువల్గా 4-5 షర్ట్స్ కొంటాం, అమెరికాలో 35-40 షర్ట్స్ కొంటారు. అంత మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ అమెరికాలో లేవు, వాళ్ళకి అంత ఎంప్లాయ్మెంట్ అవసరం లేదు. ఓకే, వాళ్ళకి యాన్యువల్లీ ఒక 20 lakhs ఎంప్లాయ్మెంట్ వస్తే చాలు. కానీ ఏషియన్ ఎకానమీస్కి యాన్యువల్లీ 1 to 3 ఆర్ ఈవెన్ 5 crore ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఆ ఎకానమీస్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ అమెరికా క్రియేట్ చేయలేదు కాబట్టి అంత ప్రొడక్షన్ చేయలేదు. అది ట్రంప్కి తెలిసేటప్పటికి ఇంకో 2 ఏళ్ళు పట్టొచ్చు. ఓకే, మన ఆప్టిమిజం ఉండడం వేరు, మన పీపుల్ యొక్క కెపాసిటీస్ తెలుసుకొని ఆప్టిమిజం ఉండడం వేరు. ఓకే, నౌ కమ్ బ్యాక్. సో ఇప్పుడు ఇండియా గూడ్స్కి డిమాండ్ తగ్గిపోతుంది. అప్పుడు ఇండియా ఏం చేస్తుందంటే $10 మనకి వస్తుంది, డాలర్ ప్రైస్ 80 అనుకుందాం. ఆర్బీఐ ఏం చేస్తుంది, డాలర్ ప్రైస్ని 80 నుంచి 100 చేస్తుంది, లేదా 120 చేస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 2-3 years. జరుగుతుందని కాదు, క్యాలిక్యులేషన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అప్పుడు మనకు వాడిచ్చే $10కే కానీ వీ విల్ బి ఎండింగ్ అప్ గెట్టింగ్ 120 అనుకుంటే 120 రూపీస్ వస్తుంది. విల్ గెట్ 1200 రూపీస్. సో ఇండియన్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి. సో ఇండియన్ కరెన్సీ రేట్ ఎంత ఉందనేది ట్రంప్ డిటర్మైన్ చేయలేడు. సో మనము ఎక్సెస్ డివాల్యుయేషన్ ఆఫ్ ద కరెన్సీ చేసి డాలర్ ప్రైస్ని 120-130 తీసుకెళ్ళామనుకో, ఇందులోంచి కొంత బయటపడవచ్చు. కానీ మనం చేసే ముందరే చైనా వాడు చేసేసి ఉంటాడు, అంతకుముందు జపాన్ వాడు మనకంటే ముందు చేస్తుంటాడు. సో ఈ టారిఫ్ వార్ వల్ల కంట్రీస్లో గూడ్స్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయన్న భయంతో ఈ కంట్రీస్ అన్ని డివాల్యుయేషన్ చేస్తే దాన్ని కరెన్సీ వార్ అంటాం. దట్ విల్ బి అనదర్ డిజాస్టర్. ఇప్పటిదాకా 3 కరెన్సీ వార్స్ జరిగి ఇప్పుడు జరిగితే 4th కరెన్సీ వార్ అవుతుంది. ప్రీవియస్ కరెన్సీ వార్స్ కావాలంటే కాన్స్పిరసీ థియరీ వీడియోస్ చేస్తుంది నేను, స్టే ట్యూన్ ఫర్ మై వీడియోస్. నెంబర్ 2, ఇప్పుడు ఒకవేళ ట్రంప్ తెలుసుకుంటాడు ఒక 2 yearsకి ఈ వర్కౌట్ అవ్వట్లేదని, అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే హీ కెన్ కాల్ బ్యాక్ ద టారిఫ్స్ అండ్ గోయింగ్ బ్యాక్ టు ద న్యూ వరల్డ్ ఆర్డర్ విచ్ ఈస్ ఎర్లియర్ వన్, కి అమెరికా విల్ కన్జ్యూమ్ ద గుడ్స్ అండ్ ఏషియా విల్ ప్రొడ్యూస్ ద గుడ్స్. ఓకే, ఆప్షన్ నెంబర్ 3, ఒక 3 ఏళ్ళు కష్టపడ్డాం అనుకో, అమెరికాలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ట్రంప్ దిగిపోయాడు అనుకోండి, ఏ ప్రెసిడెంట్ వచ్చినా మళ్ళీ న్యూ వరల్డ్ ఆర్డర్కి వెళ్ళిపోతారు, వీ విల్ కంటిన్యూ టు ప్రింట్ ద డాలర్. కాకపోతే ఈ 2-3 years గ్లోబల్ ట్రేడ్ అనేది చాలా షేక్ అవుతుంది. ఓకే, ఆప్షన్ 4, అసలు అమెరికానే కాదని ఏషియాలో ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ ఏషియాలోనే కన్జ్యూమ్ చేస్తే, అంటే జపాన్ వాడు ఎక్స్పోర్ట్ డ్రివన్ అవ్వకుండా వాడి గూడ్స్ వాడు మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, వాడు కన్జ్యూమ్ చేస్తాడు, చైనా వాడు అదే, ఇండియా వాడు అదే చేస్తే, ఇది అవ్వడానికి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ ఎకనామిక్ పీపుల్ ఆర్ మోర్ సేవింగ్స్ డ్రివెన్. సో వీ హ్యావ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సేవింగ్. అమెరికా వాడి శాలరీ $10 ఉంటే వాడు $100 అప్పు చేసికైనా కారు కొంటాడు. అదే ఇండియాలో వాడి శాలరీ 3 lakhs ఉంటే వాడు 10 lakhs అప్పు చేసి 13 lakhs పెట్టి కారు కొనగలడా? కొనలేడు. కానీ అమెరికా వాడు కొంటాడు. అదే డిఫరెన్స్ బిట్వీన్ ఏషియన్ ఎకనామిక్స్ అండ్ యుఎస్ ఎకనామిక్స్. కాబట్టి అమెరికన్ కన్జంప్షన్ ప్యాటర్న్స్ని ఒక 1 year 2 yearsలోనో ఏషియా రీప్లేస్ చేయలేదు. కాబట్టి ఆ కన్జంప్షన్ని మనం చేయలేం. కాబట్టి ఓవర్ నైట్ మనము అమెరికాని కాదని మనం బతకలేం. కాదంటే లాస్ మనకే. ఆల్రెడీ వాడికి అప్పిచ్చి కూర్చున్నాం, వాడు మునిగిపోతుండేమో అని మళ్ళీ అప్పులు ఇస్తూ ఉన్నాం. అర్థమైందా? ఇది జరుగుతున్నది. అయితే సార్ లాంగ్ టర్మ్లో ఇండియన్ కరెన్సీ గ్లోబల్ కరెన్సీ అవుతుందా? ఇది చాలామంది యూట్యూబర్స్ చెప్తుంటారు అయిపోతుందని. అవ్వదు, అంత ఈజీ కాదు. ఎందుకంటే మన కరెన్సీ గ్లోబల్ కరెన్సీ అవ్వాలంటే మనం ఒక పెద్ద పాపాన్ని భరించాలి. ఆ పాపం పేరే హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్ ఆర్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఇప్పుడు ఇండియన్ కరెన్సీ బయటకు ఎప్పుడు వెళ్తాయి? మన ఎక్స్పోర్ట్స్ 100 billion నుండి ఇంపోర్ట్స్ 500 ఉంటే ఆ బ్యాలెన్స్ 400కి ఇండియన్ రూపీస్ ప్రింట్ చేసి మనం వాడికి ఇస్తాం గూడ్స్ కొనుక్కోవడానికి. అప్పుడు వెళ్తాయి. వాడు మన కరెన్సీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? ఎక్స్ కంట్రీ ఆర్ వై కంట్రీ అదర్ దాన్ ఇండియా, వాడు ఇండియన్ రూపీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? గ్లోబల్ కరెన్సీ ఈ టిల్ టుడే యూఎస్ డాలర్. దీన్ని రీప్లేస్ చేయడానికి మనము అంత కన్సంప్షన్ చేయాలి. మనం అంత కన్సంప్షన్ చేస్తుంటే అవతలోడు మన కరెన్సీ యాక్సెప్ట్ చేయాలి, మనల్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ప్రతి ఒక్కరికి 5 కార్లు ఉండాలి. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే జపనీస్ కంపెనీస్, జర్మన్ కంపెనీస్కి మనము రూపీస్లో పేమెంట్ ఇస్తే వాడ తీసుకోవాలి. సో ఇది జరగడం అంత ఈజీ కాదు. సో ఆ కన్సంప్షన్ అనేది రీప్లేస్ చేయలేం. కన్సంప్షన్ షుడ్ రీప్లేస్డ్ విత్ హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్ విచ్ ఈస్ అగైన్ అనదర్ ప్రాబ్లం. ఓకే సార్ ఇండియన్ కరెన్సీ అయితే అవుతుంది, చైనీస్ కరెన్సీ అవుతుందా? అది కూడా అవ్వదు. ఎందుకంటే చైనా వాళ్ళు గత 20 yearsకి ట్రై చేస్తున్నారు. బ్రిక్స్ అని పెట్టారు, మనము యూఎస్ డాలర్ని కాంపన్సేట్ చేయాలి అని. కానీ వీళ్ళ కరెన్సీ చైనీస్ కరెన్సీ అవ్వాలన్నా చైనాకి ట్రేడ్ డెఫిసిట్ ఉండాలి ఫస్ట్. కానీ కామెడీ మీకు తెలుసు, చైనాకి ప్రతి కంట్రీలో ట్రేడ్ సర్ప్లసే ఉంది.
మరి చైనీస్ కరెన్సీ బయటకి ఎట్లా వెళ్తుంది? సో చైనా వాళ్ళు ఏదైనా గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తారు బ్రెజిల్కి, నువ్వు చైనీస్ యువాన్లో పే చేయాలంటే అక్కడ యువాన్ ఉండాలి కదా మార్కెట్లో, గ్లోబల్ ఎకానమీలో. ఇప్పుడు హైదరాబాద్లో 1 crore రూపీస్ ప్రైజు ఒక 2 bedroom ఫ్లాటు, దీన్ని 10 రూపీస్ టొమాటో ప్రైస్ అనుకుందాము. 10 lakh kgs ఆఫ్ టొమాటోస్ ఇవ్వరా అంటే వాడు టొమాటోస్ ఇవ్వలేడు కదా. 10 lakh kgs ఆఫ్ టొమాటోస్ ఉన్నాయా మార్కెట్లో కొనడానికి? సో లిక్విడిటీ ఈజ్ ది మేజర్ ప్రాబ్లమ్ ఫర్ ఇండియన్ కరెన్సీ ఆర్ చైనీస్ కరెన్సీ టు రూల్ ద వరల్డ్. సో యూఎస్ విల్ కంటిన్యూ టు రూల్ ద వరల్డ్. ఓకే, మనము రాబోయే రోజుల్లో గ్లోబల్ ఎకనామిక్స్ గురించి ఫుల్గా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ ఫర్ ద గ్లోబల్ న్యూస్. ఎవ్రీ డే నేను పెడతాను అట్లీస్ట్ 4-5 minutes కవరింగ్ ద గ్లోబల్ ఈవెంట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్. కామెంట్ చేయండి.